రాత్రికాల ప్రార్థన, సాతానుపై జయంనిచ్చు ప్రార్థన. ఈరోజు రాత్రికాల ప్రార్థన ఏ విధంగా సైతానుపై మనకి జయాన్నిస్తుందో మనం తెలుసుకుందాం. 134వ కీర్తనలో కీర్తనాకారుడైన దావీదు ఈలాగు రాశాడు. దేవునికి సేవ చేయు సేవకులెల్లరూ, రాత్రి ప్రభు మందిరంన పరిచర్య చేయు వారెల్లరూ ప్రభుని స్తుతించండి. మీరు చేతులెత్తి ప్రభుని స్తుతించండి. అప్పుడు భూమి ఆకాశములను చేసిన దేవుడు సియోన్ నుండి మేము ఆశీర్వదించునుగాక అని చెప్తాడనమాట. అంటే అందరూ కూడా దేవుని సేవ చేసేవాళ్ళు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మరి పరిచారకులు కావచ్చు, రాత్రిలో ప్రార్థించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనం యుద్ధం చేసే సైనికులం. యేసు ప్రభుని అంగీకరించిన మొదటి రోజు నుంచి మనం దేవుని సైన్యంలో సైనికులుగా చేరాము. మనకి తెలియకుండానే మనం సైతానికి శత్రువులైపోయాం. అంటే సైతానికి సైతాన్ యొక్క లిస్టులో, హిట్ లిస్టులో మనం ఉంటామన్నమాట. కాబట్టి అవతల సైతాన్ శత్రువులు, సైతాన్ యొక్క సేవకులు మన మీద యుద్ధం చేస్తుంటే మనం కూడా యుద్ధం చేయాలి. అందుకే ఎఫెసీ 6:10లో పౌలు అంటాడు, మనం పోరాటం చేయనది శరీరదారులతో కాదు, ఆకాశమందలి దురాత్మల సమూహాలతో, అధికారులతో, ప్రధానులతో మనం పోరాటం చేసినాము. కనుక మీరు నడుమునకు సత్యము అనే తోలు దట్టిని ధరించండి, చేతిలో మరి విశ్వాసం అనే డాలు పెట్టుకోనండి, వాక్యం అనే ఖడ్గాన్ని పెట్టుకోనండి, నీతి అనే కవచాన్ని ధరించి మీరు యుద్ధం చేయండి అని చెప్తున్నాడు అనమాట. అంటే సైతాన్తో యుద్ధం చేసే దేవుని యొక్క సైన్యం మనం అన్నమాట. కనుక ఎలా మనం యుద్ధం చేయాలి, మీకు తెలిసినా తెలియకపోయినా సైతాన్ హిట్ లిస్ట్లో మీరు ఉంటారు. కాబట్టి మీరు ఆ శత్రువుని పోరాడాలి. ఎలా పోరాటం చేయాలో కూడా నేర్చుకోవాలన్నమాట. అందుకే దావీదు 144వ కీర్తన 1వ వచనంలో అంటాడు, ఆయన యుద్ధము చేయుటకు తర్ఫీదునిస్తాడు, పోరు సల్పుటకు ఆయన నాకు శిక్షణనిస్తాడు అని చెప్తాడనమాట. ఎలా మనము సైతాన్తో యుద్ధం చేయాలి? మనం వాడే ఆయుధాలు ఏంటంటే ప్రార్థన, దేవుని వాక్యము, స్తుతి, మన పరిశుద్ధత, మన చేసే దాన ధర్మాలు, ఇవన్నీ కూడా అన్నమాట. అయితే ముందుగా ప్రార్థన ఎలా ఆయుధంగా ఉంటుంది? హిజ్కియా రాజు యూదా దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు మరి అసిరియా రాజు సెన్నాచెరిబ్ ఈ దేశం మీద దండయాత్ర చేస్తాడనమాట. అప్పుడు తన సైనికుల్ని తీసుకొని వస్తాడు. యూదా దేశం చుట్టూ, చిన్న దేశం, 185,000 మంది సైనికుల్ని తీసుకొని వస్తాడు అసిరియా రాజు. అప్పుడు వాళ్ళ సైన్యాన్ని చూసి భయపడి హిజ్కియా రాజు ఏం చేస్తాడంటే దేవుణ్ణి ఆశ్రయిస్తాడనమాట. దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ ప్రభు మందసం ముందు అసిరియా పంపినటువంటి లేఖ భయపెడుతూ రాస్తాడు. నీ దేవుడు ఏం కాపాడుతారు, నిన్ను చూస్తా అని లేఖ రాస్తాడనమాట, ఎగతాళి చేస్తూ దేవుణ్ణి కూడా. అప్పుడు రాత్రి అంతా హిజ్కియా ప్రార్థిస్తాడు. అసిరియా రాజు మహాసైన్యంతో వచ్చాడు, నాకైతే అసలు సైన్యం లేదు ప్రభా, ఎంత ఎగతాళి చేసి మాట్లాడాడు, నువ్వు కన్నులు విప్పి చూడు నాయన, నువ్వు సర్వశక్తిమంతుడు, నన్ను కాపాడు ప్రభా అని ప్రార్థన చేస్తాడు. ఆయన ఇలా ప్రార్థన చేస్తూనే ఉంటాడు. రాత్రిలో ఆయన ప్రార్థన పరలోకానికి వెళ్తుంది. పరలోకం నుంచి దేవుడు తన దగ్గర ఉన్నటువంటి సైన్యం, అంటే దేవదూతలు అన్నమాట, అందుకే ఆయనని సైన్యాధికారి, సైన్యంలోకి అధిపతి అయిన యావే దేవా అని ప్రార్థిస్తాడనమాట. అంటే దేవదూతలు ఒక రకమైన దేవదూతలు సైన్యం యుద్ధం చేస్తారనమాట సైతాన్తో. అప్పుడు దేవుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి యుద్ధం చేసే దేవదూతలతో చెప్తాడు, మీరు ఒకరు వెళ్ళి ఆ అసిరియా సైన్యాన్ని చంపేసి రండి అని. ఒక్క దేవదూత వస్తాడు రాత్రిలో, వచ్చి 185,000 మంది అసిరియా సైనికుల్ని చంపేస్తాడు. వేకువజామున లేచి చూడగా, యెషయా 37:36లో ఆ రాత్రి ఒక్క దేవదూత వచ్చి 185,000 మంది శత్రు సైనికుల్ని చంపేశాడు. వేకువజామున చూస్తే వాళ్ళు చచ్చిపడి ఉన్నారు. ఇంకా యుద్ధం చేయకుండానే హిజ్కియా రాజు గెలిచాడనమాట. చూడండి, ఇది జరుగుతుంది. మనం రాత్రి ప్రార్థించినప్పుడు మన ప్రార్థన పరలోకానికి వెళ్తుంది. దేవుడు తన దూతను పంపించి, ఇదిగో సైతాను సైన్యంతో ఆయన యుద్ధం చేసి మనకి జయాన్ని ఇస్తాడనమాట.
అలాగే మీరు అపోస్తుల కార్యాలు 12లో చూస్తే అక్కడ హెరోదు రాజు యాకోబుని కత్తితో చంపిస్తాడు. యేసు ప్రభు పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు సువార్తను బోధిస్తూ ఉంటారు. అప్పుడు 12వ అధ్యాయంలో యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో యాకోబుని, యోహాన్ వాళ్ళ అన్నయ్య అన్నమాట, యాకోబుని హెరోదు రాజు కత్తితో చంపిస్తాడు. అప్పుడు యూదులందరికీ చాలా సంతోషం, అమ్మా అని చాలా సంతోషపడతారు. అప్పుడు హెరోదు రాజు అనుకుంటాడు, యూదులను ఇంకా సంతోషపెట్టాలంటే ఈ 12 మంది శిష్యుల నాయకుడు పేతురుని చంపితే ఇంకా సంతోషపడతారు, అప్పుడు నా యొక్క పరిపాలన వాళ్ళు అంగీకరిస్తారని పేతురుని చెరసాల్లో పెట్టి ఇంకా చంపడానికి రెడీ అవుతుంటాడు. అప్పుడు ఈ క్రీస్తు సంఘం, యెరూషలేంలో ఉన్న క్రీస్తు సంఘం అన్నమాట, మార్కు తల్లి మరియమ్మ, ఆమెను యెరూషలేం మరియమ్మ అంటారు. వాళ్ళ ఇల్లే ఇప్పుడు మేడ పైగది అని చెప్తారనమాట. ఆమె ఏం చేస్తుందంటే ఆ యెరూషలేంలో ఉన్న రహస్య క్రిస్టియన్స్ని పిలిచి తన ఇంట్లో రాత్రిలో లైట్లన్నీ ఆఫ్ చేసి మనం ప్రార్థన చేద్దాము, దేవుడు తప్పకుండా పేతురుని విడిపిస్తాడు, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం అని చెప్పి నేను అనుకుంటాను, ఇదిగో హిజ్కియా రాజు ప్రార్థిస్తే దేవుడు దూతను పంపించారు కదా, మనం కూడా ప్రార్థన చేద్దామని అక్కడ క్రీస్తు సంఘము పట్టుదలతో ప్రార్థిస్తున్నారు. అందుకే మనం పట్టుదలతో ప్రార్థించాలి. ప్రభువా మాకు జవాబు వచ్చే వరకు మేము ఊరుకోం, మీరు ఎట్లాగైనా పరలోకం నుంచి దూతను పంపించి చెరసాల్లో నుంచి పేతురుని విడిపించండి అని వాళ్ళు పట్టుదలతో రాత్రి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుంచి దేవదూతను పంపిస్తాడు దేవుడు. ఆ దూత వెళ్ళి పేతురు నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు దేవదూత వచ్చి లే పేతురు అని లేపుతాడు. లే, నీ పైబట్ట వేసుకో, పైన వేసుకుంటాడు, రా అని ఆయన దూత నడుపుతూ ఉంటే ఆ చెరసాలకి చాలా ద్వారాలు ఉంటాయన్నమాట. అప్పుడు వీళ్ళు ఇలా దేవదూత నడుస్తుంటాడు, ద్వారాలు వాటంతట అవే తెరుచుకుంటూ ఉంటాయి. అప్పుడు పేతురుని నడిపించుకొని మరి రోడ్డు మీద వరకు తీసుకొస్తాడు దేవదూత. అప్పుడు ఆయన దేవదూత ఇంకా వెళ్ళిపోయేటప్పుడు అప్పటికి ఆయనకి ఇది కళా నిజమా అంటే ఇంకా కళలోనే నడుస్తున్నాడు, నిద్రలో నడుస్తున్నా అనుకుంటాడు. ఆ లోపల దేవదూత వెళ్ళిపోతే ఈయన సరాసరి ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో యెరూషలేంలో మార్కు తల్లి మరియమ్మ ఇంటికి వచ్చి తలుపు కొడుతూ ఉంటాడనమాట. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు. మార్కు వాళ్ళ ఇంట్లోనే, మరియమ్మ ఇంట్లో. ఆమె భర్త చనిపోయి ఉండొచ్చు, చాలా ధనవంతులు వాళ్ళు. అప్పుడు తలుపు కొట్టి తలుపు తీయండి అంటే తలుపు తీయడానికి ఒక పని మనిషి వస్తుంది, మెల్లగా వినాలని చెప్పనమాట. ఎవరు తలుపు కొడుతున్నారో, ఒకవేళ హెరోదు రాజు ఎవరినైనా పంపించాడేమో అని. అప్పుడు ఆమె పేతురు తలుపు తీయండి అంటే అమ్మాయి సంతోషంతో తలుపు తీయడం మర్చిపోయి వచ్చి అమ్మ పేతురే తలుపు కొడుతున్నాడు. నువ్వు పిచ్చిదానివి, పేతురు చెరసాల్లో. లేదమ్మా పేతురే, ఇంకా పెద్దగా తలుపు కొడుతూ ఉంటాడు, తీయండి. వాళ్ళు తలుపు తీసేసరికి అంటారు అందరూ, అంటారు. పేతురు మీరు మాట్లాడకండి, దేవుడు తన దూతను పంపించి నన్ను చెరసాల్లోంచి విడిపించాడు, మేము సరిగ్గా అలాగే ప్రార్థించాం. అప్పుడు పేతురు మరియమ్మకి చెప్తాడమ్మా, మిగిలిన శిష్యులకు చెప్పు, నా గురించి భయపడొద్దని దేవుడు తన దూతను పంపి నన్ను కాపాడాడని చెప్పమ్మా, మీ ప్రార్థనను బట్టి మీ ప్రేమను బట్టి వందనాలు అని చెప్పి, ఈరోజు నేను ఒక చోటకు వెళ్ళాలి కదా సువార్త బోధనకి, ప్రభు చెప్పిన విధంగానే వెళ్ళిపోతాడనమాట. తక్కిన వాళ్ళకి చెప్పమ్మా అంటే అందరూ ఆ ఇంట్లోనే ఉంటున్నారనమాట. మరియ తల్లి అపోస్తుల కార్యాలు 1:14లో శిష్యులు పరిశుద్ధాత్మని పొందాలని వాళ్ళ కొరకు ఆమె 10 రోజులు అక్కడ మేడ పై గదిలో ప్రార్థిస్తూ ఉంది. అంటే మరియమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారనమాట. యేసుప్రభు శిష్యులు కడరా భోజనం తర్వాత యేసుప్రభు శిష్యులు మరియ తల్లి అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 10 రోజులు ఎడతెగక ప్రార్థించినప్పుడు శిష్యులు పరిశుద్ధాత్మని పొంది అప్పుడు సువార్త సేవని వాళ్ళు ప్రారంభించారు. ఇక్కడ మార్కు తల్లి మరియమ్మ ఇంకొంతమంది స్త్రీలని పోగు చేసి అక్కడ ప్రార్థించింది. కనుక నూతన నిబంధన ఎలా ప్రారంభమైందంటే మార్కు సువార్తతోనే ప్రారంభమవుతుంది. క్రీస్తు శకం 65లో ముందు సువార్త రాసింది మార్కే. పేతురు బోధిస్తూ ఉంటే పేతురుతో పాటు వెళ్తాడు. పాపం ఈ అబ్బాయి యవనస్తుడు మార్కు. పేతురు అందరి శిష్యుల్లో వృద్ధుడు కాబట్టి ఆయనకి సాయం చేయడానికి పేతురు ఎక్కడ వెళ్తే అక్కడ వాళ్ళ అమ్మ పంపించేది, పేతురుకి తోడుగా ఉండు నాయనా అని. అప్పుడు సరే అమ్మ అని వెళ్ళేవాడు. పేతురు అరమాయిక్ భాషలో బోధిస్తే ఈయన గ్రీక్ భాషలో తర్జుమా చేసేవాడు, ఎందుకంటే వాళ్ళకి గ్రీక్ వస్తుంది.
అలా పేతురు బోధించినంత సాయంకాలం వచ్చి రాసేవాడు. అది ఈరోజు ఒక సువార్తలాగా ప్రపంచానికి ఉంటుందని ఆయన అనుకోలేదన్నమాట. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందామా?